విశ్వజిత్ బీజమంత్రాలను సాధన చేస్తూ తన సమయం వృధా చేసుకుంటున్నాడని భావించిన నవ్య అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టమని ఆచార్య ప్రేమానందని మహేశ్వర ఔషధ దుకాణానికి పంపిస్తుంది. అక్కడే విశ్వజిత్ కూడా ఉంటాడు. అతను తన బీజమంత్రాలను చూపించి వాటిని అంచనా వేయమని ప్రేమానందను అడుగుతాడు. ఆచార్య ప్రేమానంద ఎగతాళిగా మాట్లాడినా కూడా విశ్వజిత్ దానిని లెక్క చేయలేదు. ఎందుకంటే బీజమంత్రాన్ని మొదటిసారి ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ విఫలమై అవుతారు. కేవలం దివ్యనాగుడి సహాయం వల్లే తాను బీజమంత్రాలను నిర్మించగలిగాడు. కాబట్టి ప్రేమానంద అన్న మాటల్లో ఎటువంటి తప్పు లేదని భావించి, నేను ఈ మంత్రాలను నిర్మించడానికి నా వంతు ప్రయత్నం చేశాను. దయచేసి అవి ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసి చెప్పండి అనన్నాడు విశ్వజిత్. దానికి సరే అన్నట్లుగా తల ఊపి ఆచార్య ప్రేమానంద చర్మపత్రాన్ని అందుకున్నాడు. అదే సమయంలో భైరవ కూడా ఆ పత్రాన్ని తొంగిచూశాడు. విశ్వజిత్ నాగజాతికి చెందిన దివ్యమంత్రాన్ని దానిమీద రాశాడు. వాటి విలువ మానవులు ఉపయోగించే బీజమంత్రాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాని ఆచార్య ప్రేమానందకి ఆ బీజమంత్రాలు కాస్త విచిత్రంగా అనిపించాయి. భైరవ కూడా మనసులో అదే అనుకున్నా పైకి మాత్రం ఏమీ చెప్పలేదు. కాని వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనుకున్న ఆచార్య ప్రేమానంద ఎగతాళిగా నవ్వుతూ, కొన్ని శక్తివంతమైన అక్షరాల సమూహాలను బీజమంత్రం అని అంటారు. వాటిని ఒక క్రమ పద్ధతిలో రాస్తేనే వాటిలోని శక్తి మేల్కొంటుంది. నువ్వు రాసింది బీజమంత్రం కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ చర్మపత్రంపై నాకు అడ్డదిడ్డంగా గీసిన గీతలు మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ బీజమంత్ర సాధనలో నువ్వు నీ శక్తిని వృధా చేసుకోకు. అసలు బీజమంత్రాలనేవి నీలాంటివాడు నేర్చుకోదగ్గ విషయం కూడా కాదు అనన్నాడు. ఆ మాటలు విన్న విశ్వజిత్ నిరాశ చెందాడు. అదే సమయంలో విపరీతమైన కోపం కూడా వచ్చింది. కాని దాన్ని అదుపు చేసుకుంటూ భైరవ వైపు తిరిగి, బాబాయ్, దయచేసి మీరైనా ఈ బీజమంత్రం యొక్క విలువ చెప్పండి అనన్నాడు. నన్ను క్షమి. This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like, and subscribe. నన్ను క్షమించు కుమారా. ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆచార్య ప్రేమానంద ఇప్పటికే చర్మపత్రం మీద ఉన్నది అసలు బీజమంత్రాలే కాదని చెప్పేశారు. అలాంటప్పుడు నేను వాటి విలువ ఏంటో ఎలా చెప్పగలను అని నిదానంగా అన్నాడు. అతను కూడా మనసులో విశ్వజిత్ని ఎగతాళి చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఆ ప్రాచీన భాషని అర్థం చేసుకోవడంలో అతనికి విశ్వజిత్ సహాయం చేసి ఉండకపోతే ఈ పాటికి దుకాణం నుండి అతన్ని బయటకు పంపించేసేవాడు. ఇక తాను విక్రయించాలనుకున్న బీజమంత్రాలు విలువలేనివని తెలియడంతో విశ్వజిత్ గుండెల మీద రాయిపడ్డట్టయింది. వెంటనే దీనంగా మొహం పెట్టి, నాగరాజా, ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? నువ్వేమో దివ్యమంత్రాలు చాలా గొప్పవి, 4 నక్షత్రంలో ఉన్న బీజమంత్రాలతో సమానమని చెప్పావు. కాని వీళ్ళిద్దరూ వాటిని పిచ్చి గీతలు చూసినట్టు చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని రహస్యంగా దివ్యనాగుడితో సంభాషించాడు విశ్వజిత్. నిజానికి దివ్యనాగుడు కూడా బయట జరుగుతున్న సంఘటనను గమనిస్తున్నాడు. ఈ బీజమంత్రాలను తానే స్వయంగా విశ్వజిత్కి నేర్పించాడు. కాబట్టి అతను గురువు స్థానంలో ఉన్నాడు. అందువల్ల భైరవ, ఆచార్య ప్రేమానందలు విశ్వజిత్ని అన్న మాటలు దివ్యనాగుడికి కూడా చెల్లుతాయి. వాళ్ళు అతన్ని కూడా అవమానించినట్లే అవుతుంది. అందుకే దివ్యనాగుడు ఈ విషయాన్ని అంత సులభంగా వదలాలనుకోలేదు. అదే సమయంలో నిరాశగా ఉన్న విశ్వజిత్ ముఖాన్ని చూసినప్పుడు దివ్యనాగుడికి బాధ వేసింది. అతనికి తన మీద నమ్మకం లేదనిపించింది. దాంతో కోపంగా బుసలు కొడుతూ, నువ్వు ఈ మూర్ఖుల మాటలు నమ్మి నా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నావా? అయితే వాళ్ళు చెప్పినట్లే చెయ్యి. ఇంకా నన్ను బీజమంత్రాల గురించి అడగాల్సిన అవసరం లేదు అని కోపంగా అన్నాడు దివ్యనాగుడు. దాంతో విశ్వజిత్ తడబడుతూ, లేదు లేదు, నేను నీ శక్తిని తక్కువ అంచనా వేయట్లేదు. ఈ మంత్రాలను విక్రయిస్తే నాకు మధ్యమస్థాయి ఆధ్యాత్మికరాలు లభిస్తాయనుకున్నాను. కాని ఇప్పుడు నా ఆశ నిరాశగా మారినంతవల్లే దిగులు చెందాను. అంతేగాని ఈ బీజమంత్రాలు నిజమైనవి కాదన్న అనుమానం నాకు లేదు అని చెప్పి
కాసేపు ఏదో ఆలోచించి మళ్ళీ ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదు అనన్నాడు. వెంటనే ఇక్కడి నుండి బయటకు వెళ్ళిపోదాం పదా. ఈ మూర్ఖులు దివ్యమంత్రాన్ని గుర్తించలేదు. అలాంటి వాళ్ల మాటలను పట్టించుకొని నువ్వెందుకు బాధపడతావు అనన్నాడు దివ్యనాగుడు. విశ్వజిత్ సరే అన్నట్లుగా తల ఊపి అక్కడ్నుండి బయటకు వెళ్లడానికి సిద్ధమవుతూ ఉండగా ఆచార్య ప్రేమానంద మళ్లీ మాట్లాడుతూ, నీ చేతిలో ఉన్న బీజమంత్రాలను చెత్తకుప్పులో పడేసి యుద్ధకళపై దృష్టిపెట్టు. అందులోనే నీకు ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉంటుంది. ఈ మాటలు నేను నీ మేలు కోరే చెప్తున్నాను అనన్నాడు. దాంతో విశ్వజిత్ కోపం పరాకాష్ఠకు చేరిపోయింది. ఇక మౌనంగా ఉండి లాభం లేదనుకుంటూ, మీరసలు ఈ బీజమంత్రంలో శక్తి ఉందో లేదో కూడా పరీక్షించి చూడలేదు. దీన్ని మేల్కొల్పనూ లేదు. అలాంటప్పుడు ఇది ఎందుకు పనికిరాదని ఎలా చెప్పగలరు అని సూటిగా అడిగాడు విశ్వజిత్. కాని ఆ మాటలు విన్న వెంటనే భైరవ, ఆచార్య, ప్రేమానంద ఒకరినొకరు చూసుకుని గట్టిగా నవ్వేశారు. పవిత్ర ఆశ్రమంలో మంత్ర నిపుణుడిగా ఆచార్య ప్రేమానంద చాలా కాలంగా పనిచేస్తున్నారు. మధ్య ప్రాంతంలో ఉన్న అన్ని రకాల బీజమంత్రాలను అతను అధ్యయనం చేశాడు. కాని విశ్వజిత్ నిర్మించిన బీజమంత్రాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదు. అందుకే ఎటువంటి సంకోచము లేకుండా, నువ్వు నిర్మించిన బీజమంత్రాన్ని మేల్కొల్పడం కూడా వ్యర్థమే. ఎందుకంటే ఆ మంత్రంలో ఎటువంటి శక్తి లేదు. కాబట్టి ఎంత ప్రయత్నించినా అది మేలుకోదు అనన్నాడు ఆచార్య ప్రేమానంద. అది విని విశ్వజిత్ లోతైన శ్వాస తీసుకున్నాడు. దివ్యనాగుడు చెప్పినట్లుగానే వాళ్ళిద్దరికీ దివ్యమంత్రాల గురించి అవగాహన లేదనుకొని తన సమయం వృధా చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కాని వెళ్లే ముందు తాను నిర్మించిన మంత్రాల యొక్క శక్తి వాళ్ళకి తెలియాలనుకుంటూ తన చేతిని చిన్నగా ఊపి ఆధ్యాత్మిక శక్తిని బీజమంత్రంలోకి ప్రవహింపజేశాడు. మరుక్షణంలో చర్మపత్రంపై ఉన్న దివ్యమంత్రం అకస్మాత్తుగా ప్రకాశించింది. దానిలో నుండి పచ్చని కాంతి వెలువడింది. దాని నుండి శక్తివంతమైన తరంగం వెలువడి దుకాణంలో ఉన్న ముగ్గురి వైపు దూసుకు వెళ్ళింది. ఆ శక్తి తరంగం తాకిన వెంటనే ఆచార్య ప్రేమానందకి, దుకాణదారుడు భైరవకి, అలాగే విశ్వజిత్కి కూడా సేదతీరిన భావన కలిగింది. ఊపిరాడని ప్రాంతం నుండి బయటకు వచ్చి విస్తారమైన స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నట్లు ముగ్గురికి అనిపించింది. దివ్యమంత్రం మేల్కొన్న వెంటనే ఆచార్య ప్రేమానంద కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. భైరవ కూడా విస్తుపోయాడు. అదే సమయంలో ఆచార్య ప్రేమానంద 2 అడుగులు ముందుకు వేసి ఆ బీజమంత్రాన్ని జాగ్రత్తగా గమనించాడు. ఒక మంత్రాన్ని మేలుకొల్పడానికి పూర్ణ ఆఖ్యానంలో This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like and subscribe. పూర్ణ ఆఖ్యానంలో నైపుణ్యం సాధించడం అవసరం. కాని విశ్వ ఇంత త్వరగా పూర్ణ ఆఖ్యానాన్ని ఎలా అర్థం చేసుకోగలిగాడు అని మనసులో అనుమానంగా అనుకున్నాడు ఆచార్య ప్రేమానంద. నిజానికి అతను కూడా పూర్ణ ఆఖ్యానంపై పట్టు సాధించలేదు. అందువల్ల కేవలం కొన్ని బీజ మంత్రాలను మాత్రమే నిర్మించగలడు. 3000 సంవత్సరాల క్రితం ఒక మంత్ర నిపుణుడు గజానన పూర్ణ ఆఖ్యానాన్ని అర్థం చేసుకున్నాడని చెబుతారు. అతను విదర్భ సామ్రాజ్యానికి చెందినవాడు. తను ఆ సామ్రాజ్యం చుట్టూ శక్తివంతమైన సమాజ రక్షణ మాయాశ్రేణిని నిర్మించాడు. దానివల్ల శత్రు సైన్యం సామ్రాజ్యంపై సులభంగా దాడి చేయలేదు. అంతేకాదు, ఆ మాయాశ్రేణి అనేక విపత్తుల నుండి సామ్రాజ్యాన్ని రక్షించింది. అందువల్ల గజాననకి కూడా మంచి పేరే లభించింది. అతను ఒక నక్షత్ర సమాజం నుంచి వచ్చినవాడు. తర్వాత తన ప్రతిభను చాటుకుంటూ 3 నక్షత్ర సమాజంలో స్థిరపడ్డాడు. అలాగే విదర్భ సామ్రాజ్య రాజకుటుంబం కూడా 3 నక్షత్ర స్థాయికి చేరుకుంది. దాంతో మహారాజు గజానన ప్రతిభను మెచ్చుకుంటూ అతనికి మంత్ర శిరోమణి అని బిరుదును ఇచ్చాడు. అతని తర్వాత వచ్చిన మంత్ర నిపుణులు ఎవరూ పూర్ణ ఆఖ్యానంపై పట్టు సాధించలేకపోయారు. కాని మొదటిసారి విశ్వజిత్ రాసిన బీజమంత్రం యొక్క శక్తిని చూసిన తర్వాత ప్రేమానంద క్షణంపాటు నవ్య తనకు అప్పగించిన పనిని మర్చిపోయాడు. ఉత్సాహంగా విశ్వజిత్ వైపు చూస్తూ, నిజం చెప్పు, ఈ ధ్యాన బీజమంత్రాన్ని ఎవరు రాశారు అని అడిగాడు. అదే సమయంలో బీజమంత్రంలోని శక్తిని చూసిన తర్వాత దానిని మంచి ధరకు విక్రయించొచ్చని అనుకుంటూ దాని విలువ లెక్క కట్టడం ప్రారంభించాడు భైరవ. కాని విశ్వజిత్ మాత్రం వారిద్దరి వైపు కోపంగా చూస్తూ, క్షమించండి, నేను ఇక్కడ్నుంచి వెళ్తున్నాను అనన్నాడు. ఆగు ఆగు,
నువ్వే నన్ను క్షమించాలి, నేను తప్పు చేశాను అని ఆచార్య ప్రేమానంద తిరిగి విశ్వజిత్ని క్షమాపణలు అడిగాడు. అతను తన మనసు మీద పూర్తిగా నియంత్రణ కోల్పోయాడు. ప్రస్తుతం ఈ బీజమంత్రం యొక్క రహస్యం తెలుసుకోవడం తప్ప మరేదీ ముఖ్యం కాదని అతనికి అనిపించింది. అందుకే నవ్య ఇచ్చిన ఆదేశాన్ని కూడా పక్కన పెట్టేసి పెదవులపై చిరునవ్వు తెచ్చిపెట్టుకొని, ఈ ధ్యాన బీజమంత్రాన్ని ఎవరు రాశారో కాస్త చెప్తావా అని నిదానంగా అడిగాడు ఆచార్య ప్రేమానంద. ఆచార్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి, కానీ మీకేమైనా మతిమరుపు సమస్య ఉందా? కొద్దిసేపటి క్రితమే దీన్ని నిర్మించింది ఎవరో నేను మీకు చెప్పాను అని వ్యంగ్యంగా అన్నాడు విశ్వజిత్. ఎవరు అని ఆచార్య ప్రేమానంద, భైరవులు ఏకకంఠంతో అడిగారు. ఈ ముసలోళ్ళిద్దరికీ నిజంగానే మతి భ్రమించినట్టుంది. నేను నా గురించి చెప్తున్నానన్న సంగతి కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు అని విశ్వజిత్ మనసులో అనుకుంటూ చిన్నగా నిట్టూర్చి, అది నేనే. ఈ ధ్యానబీజ మంత్రాన్ని స్వయంగా నా చేతులతో రాశాను అని గొంతు పెంచి చెప్పాడు. దాంతో ఇద్దరూ కాసేపు విశ్వజిత్ని పైనుంచి కింద వరకు చూసి మళ్లీ ఏకకంఠంతో, మాకు నమ్మకం లేదు అనన్నారు. విశ్వజిత్కి ఆచార్య ప్రేమానందతో వాదించాలన్న ఆసక్తి లేదు. అందువల్ల అతన్ని పట్టించుకోకుండా భైరవ వైపు చూస్తూ, బాబాయ్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ధ్యానబీజ మంత్రాన్ని నేనే రాశాను. కాబట్టి దీని విలువను అంచనా వేసి దీనిని ఎంత ధరకు విక్రయించవచ్చో చెప్పండి అనన్నాడు విశ్వజిత్. దానికి భైరవ వెంటనే సరే అన్నట్లు తల ఊపాడు. ఎంతైనా అతను ఒక వ్యాపారి కాబట్టి బీజం యొక్క మూలం తెలుసుకోవడం కంటే దాని నుండి వచ్చే లాభమే అతనికి ముఖ్యం. అదే సమయంలో విశ్వజిత్ తనకు విలువ ఇవ్వలేదని గ్రహించిన ప్రేమానంద కోపంగా మొహం పెట్టి, ఈ ధ్యానబీజ మంత్రాన్ని అమ్మడానికి వీల్లేదు అనన్నాడు. అది విని విశ్వజిత్తో పాటు భైరవ కూడా నిరాశ చెందాడు. అతనికి చిరుకోపం కూడా వచ్చింది. ఎంతైనా వ్యాపారం వ్యాపారమే, అందులో భావోద్వేగాలకు స్థానం లేదు. భైరవ ఏదో చెప్పబోతూ ఉంటే అతని మాటలకు అడ్డుపడుతూ, నా ఉద్దేశం, దీన్ని నాకు తప్ప ఇంకెవరికీ అమ్మడానికి వీల్లేదు అనన్నాడు ఆచార్య ప్రేమానంద. ఇది ఎవరు కొనుగోలు చేసినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని భుజాలు ఎగరేస్తూ చెప్పాడు విశ్వజిత్. అప్పుడు భైరవ కల్పించుకుంటూ, ఆచార్య, ఈ బీజమంత్రాన్ని అమ్మడానికి విశ్వజిత్ నా దుకాణానికొచ్చాడు. మీరు మధ్యలో వచ్చి నా వ్యాపారాన్ని పాడు చేస్తున్నారు అనన్నాడు. నీ దుకాణం పవిత్ర ఆశ్రమంలో ఉంది కాబట్టి ముందు ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. అందువల్ల దీనిని నాకే అమ్మాలి అని బెట్టు చేశాడు ఆచార్య ప్రేమానంద. కాని భైరవ కూడా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆ బీజమంత్రాన్ని ప్రేమానంద తక్కువ ధరకి కొనుగోలు చేస్తాడు. అదే దాన్ని బయట ఎక్కడైనా విక్రయిస్తే ఎక్కువ లాభం వస్తుంది. అందుకే కొద్దిసేపు ఆలోచించి, మీరు ఇప్పుడు అన్న మాటలన్నీ మళ్ళీ మా నాయకుడి దగ్గర చెప్పగలరా? ఆ ధైర్యం మీకుందా? మీరు ఆయన్ని ఒప్పిస్తే నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈ బీజమంత్రాన్ని మీకిస్తాను అనన్నాడు భైరవ. వాళ్ళిద్దరూ అలా వాదించుకుంటూ ఉండడం చూసి విశ్వజిత్కి విసుకొచ్చేసింది. త్వరగా బీజమంత్రాన్ని విక్రయించి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. అప్పుడే ఒక ఆలోచన రావడంతో చిన్నగా నవ్వుతూ, This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like, and subscribe. ఈ బీజమంత్రం యొక్క సామర్థ్యం ఇప్పటికే నిరూపితమైంది. అందువల్ల నేను స్వయంగా దీన్ని అంచనా వేస్తాను. మీరిద్దరిలో ఎవరు దీనికి ఎక్కువ ధరను చెల్లిస్తారో వారు దీన్ని కొనుగోలు చేయవచ్చు అని చెప్పి విశ్వజిత్ లోతైన శ్వాస తీసుకుని, దీని ప్రారంభ విలువ 10 ఉన్నత శ్రేణి ఆధ్యాత్మిక రాళ్లు అనన్నాడు. తర్వాత ఏం జరగనుంది? బీజమంత్రాన్ని ఎవరు దక్కించుకుంటారు? ఆచార్య ప్రేమానంద తన ఆజ్ఞను విస్మరించారని తెలిసిన తర్వాత నవ్య అతనికి ఎలాంటి శిక్ష విధించను?